ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతిలో మరొకసారి మోసపోయినటువంటి సుగాలి ప్రీతి గారి కుటుంబం. మీ అందరికీ తెలుసు, సుగాలి ప్రీతి అనేటటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి గిరిజన బాలిక కర్నూలు శివారులోని తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి ఒక రెసిడెన్షియల్ స్కూల్లో ఏదైతే ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి వాళ్ళు మొట్టమొదటి చిత్రీకరించారు. కానీ తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ ప్లేస్కి ఆ అమ్మాయిని ఫ్యాన్కి ఉరివేసి ఉంది. బట్ కింద కాళ్ళు అనేది నేల కాని ఉన్నాయి. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా జననాంగాల్లో వీర్య కణాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావటం. సో ఆ అమ్మాయికి అత్యాచారం జరిగింది, హత్య చేశారు ఆ అమ్మాయిని అని చెప్పి క్లియర్గా ఉన్న తర్వాత ఆ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి అప్పుడు ప్రభుత్వాన్ని అందరూ నిలదీయటం. అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు పిల్లలు. సో ఇది జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుని నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేయటం. ఆ రోజు అనేక రాజకీయ పార్టీలు స్పందించని ఒక పవన్ కళ్యాణ్ తప్ప సో ఎక్కడ నోరెత్తి ఆ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పలేదు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు, పదవుల్లో లేకపోయినా భాగస్వామిగా ఉన్నాడు, మద్దతుగా ఉన్నాడు. కానీ 2019వ సంవత్సరంలో రోజు నోరు లెగిసింది పవన్ కళ్యాణ్ గారికి. అసలు లెగిస్తే అసలు సుగాలి ప్రీతి గారికి న్యాయం చేయాలని పొలి కేకలు పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు. రాజకీయంగా కుటుంబాన్ని అనేకసార్లు రోడ్డు మీద తీసుకొని వచ్చి వాడుకునేటటువంటిది మనం చూసాం, వాడుకున్నది కూడా మనం చూసాం.